శత్రువు అధర్మపరుడై నీతి నియమాలు పాటించని వాడైనప్పుడు అతడి పట్ల ఏమాత్రము జాలి దయ కనికరము చూపించకూడదు అని మనకి శాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి. చరిత్ర కూడా చెబుతూ ఉంది. మనం బలంగా ఉన్నప్పుడు లేనప్పుడు ఎప్పుడైనా సరే ఈ నియమం అనేది వర్తిస్తుంది. కానీ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినటువంటి తొలినాళ్లలో తొలి ప్రధానమంత్రి నెహ్రూ గారు చేసినటువంటి కొన్ని పొరపాట్లు ఇప్పటికీ దిద్దుకోలేనివిగా ఉన్నాయి. కశ్మీర్ సమస్య మీద మనకి మనం సాల్వ్ చేసుకోగలిగే సత్తా ఉన్నప్పటికీ పుసుక్కున ఐక్యరాజ్య సమితికి తీసుకువెళ్ళాం. వరల్డ్ బ్యాంకు లేకపోతే సోవియట్ యూనియన్ ఇలాంటి వాళ్ళని పెద్ద మనుషులను చేసాం. వాడెవడు పంచాయతీ ఎందుకు తీరుస్తాడు? వాడు బాగు కోసం మన మధ్య పొలాలు పెడతాడు. అదే జరిగింది ఇన్నాళ్ళు. ఈ పాకిస్తాన్ లాంటి బలహీన దేశం అదే కోరుకుంటుంది. ఒక బలమైన దేశం నుంచి తప్పించుకోవాలి అంటే ఆటోమేటిక్గా ఇలాంటి ఎత్తుగడలు వేయాలి. ఆ ఎత్తుగడలకి మనం లొంగిపోతే ఎలాగా? అది జరిగింది, అది గతం. కానీ ఇప్పటి వరకు పాకిస్తాన్ తన పన్నాగాలన్నింటినీ కూడా ఇంత దారుణంగా ప్రపంచానికి ఉగ్రవాదుల్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నా కూడా మళ్ళీ విక్టిమ్ కార్డు ప్లే చేయటం, కశ్మీర్ సమస్యని లేవనెత్తటం, ఐక్యరాజ్య సమితిలో నేను ముఖ్యంగా చెప్తున్నది ఈ పన్నాగాలన్నీ పనడం చేస్తూ ఉంటుంది. ఒకప్పుడు ఈ ఎత్తుగడలు ఫలించాయి నిజంగా చెప్పాలంటే. కానీ ఇప్పుడు కాస్త వ్యూహాత్మకంగా దౌత్యపరంగా భారత్ వేస్తున్న అడుగులు సఫలీకృతం అవ్వడం వలన ఈ ఎత్తుగడలు పారడం లేదు. తాజాగా ఐరాస భద్రతా మండలిలో పాకిస్తాన్కి ఎదురైనటువంటి అనుభవం ఏంటో చూద్దాం. పాక్ను ఏకిపారేసిన ఐరాస భద్రతా మండలి ఇరుక్కుపోయిన పాక్. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాకిస్తాన్కు చొక్కెదురైంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ అభ్యర్థన మేరకే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఒక క్లోజ్డ్ డోర్ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఐరాస భద్రతా మండలి పాకిస్తాన్పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అలాగే పాకిస్తాన్ తప్పును ఎత్తి చూపే పలు ప్రశ్నలను కూడా వేసింది. పాకిస్తాన్ ఇరుకున పడింది. ఆ విధంగా పహల్గామ్ ఉగ్రదాడిని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీవ్రంగా ఖండించింది. దీంతో పాకిస్తాన్ ఒంటరైంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ క్షిపణి ప్రయోగాలు నిర్వహించింది. ఈ సందర్భంగా అణ్వాయుధాల విషయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేసింది. దీనిపైనే భద్రతా మండలి తీవ్రంగా విరుచుకుపడింది. పలు దేశాల ప్రతినిధులు కూడా పాకిస్తాన్ వైఖరి, రెచ్చగొట్టే విధానాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే హిందువులే టార్గెట్గా పర్యాటకులను పహల్గామ్లో కాల్చి చంపడంపై భద్రతా మండలి సభ్యులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. మరీ ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సభ్యులు పహల్గామ్ ఉగ్రదాడిని ఈ సమావేశంలో లేవనెత్తారు. ఈ దాడి వెనుక ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా పాత్రపై కూడా ఆరా తీశారు. ఇదే విషయాన్ని నేరుగా పాకిస్తాన్ అడిగారు. అలాగే భారత్పై తప్పుడు కథనాలను సృష్టిస్తున్న పాక్పై సభ్యులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ద్వైపాక్షికంగా సమస్యలను పరిష్కరించుకోవాలని భద్రతా మండలి పాకిస్తాన్కి సూచన చేసింది. మీటింగు ఏర్పాటు చేసుకుంది పాకిస్తానే. కాకపోతే గతంలో బాగుండేది. ఇలాంటి మీటింగ్స్లో ప్రోగా పాకిస్తాన్కి రిజల్ట్స్ వచ్చేవి. ఇప్పుడు ఏంటంటే కోరి 4 తిట్లు పడేలా చేసుకుంటుంది పాకిస్తాన్. ఈ వార్తకు సంబంధించి ఇతర కథనాలు కూడా మనం చూడొచ్చు. గూగుల్లో కొడితే వచ్చేస్తుంది. డెక్కన్ హెరాల్డ్, ఇండియా టుడే, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎన్డీటీవీ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక రైటర్స్ మన భారత్కి ప్రో కాదు కదా, అది తప్ప మిగతా వాటి శీర్షికలు మీరు గమనిస్తే మీకు అర్థమైపోతుంది. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ పాకిస్తాన్ క్వశ్చన్డ్ ఓవర్ పహల్గామ్ అటాక్, ఎల్ఈటీ లింక్స్, లష్కరే తోయిబా వాటికి సంబంధించిన ఉగ్రవాద మెయిన్ హెడ్ అక్కడే ఉన్నాడు ఆ దేశంలో. మళ్ళీ ఆ దేశమే వెళ్ళి ఈ ముసలి కన్నీరు కారిస్తే ఎవరికి అర్థం కాదు. అలాగే ఇండియా టుడే తాలూకా హెడ్లైన్ కూడా చూడొచ్చు. పాక్స్ యాంటీ ఇండియా ర్యాంట్ ఎట్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఫిజిల్స్ అవుట్, మీట్ ఈల్స్ నో అవుట్కమ్. పాకిస్తాన్స్ గ్రాండ్ స్టాండింగ్ ఫ్లాప్స్ అగైన్, యుఎన్ఎస్సి మీట్ ఈల్స్ నో అవుట్కమ్. Pak thought they had advantage, but Shashi Tharoor decodes UN talks. Congress MP Shashi Tharoor, a former diplomat who has served at the United Nations, has pointed out the sad reality of Security Council consultations after its members met last night to discuss the India-Pakistan tensions and the Pahalgam terror attack. Only member countries were present at the closed door meeting, due to which it is not exactly known what transpired at the talks. Reports, however, suggest the members of the UNSC posed tough questions to Pakistan. Mr. Tharoor, speaking out of his knowledge of how the UNSC functions, asserted that the Security Council won't pass any resolution against either India or Pakistan. I am quite confident that the Council will not pass a resolution criticizing Pakistan because China will veto it. అది పరిస్థితి. ఒకవేళ భద్రతా మండలిలో పాకిస్తాన్కి అగైనిస్ట్గా ఏదైనా ఒక తీర్మానం ప్రవేశపెట్టినా చైనా దాన్ని వీటో చేస్తుంది. శాశ్వత సభ్య దేశాలుగా ఆనాడు చైనాకి హోదా వచ్చింది, మనకిస్తామంటే మాకు వద్దులే అని చెప్పారు. అదే నెహ్రూ గారు.
ఇప్పుడేమో ప్రతిసారి ప్రతి దశలో పెంట చేసేది ఏంటి? చైనానే. దానికి వీటో పవర్ ఉంది. మీరు ఏ నిర్ణయమన్నా తీసుకోండి. ఆ 6 దేశాలకు ఉన్నటువంటి సర్వాధికారం, ఆ గుత్తాధిపత్యం వేరే లెవెల్. కనుక శశి థరూర్ గారు చెప్తున్నటువంటి పాయింట్ అదే. దే విల్ నాట్ పాస్ ఏ రెజల్యూషన్ క్రిటిసైజింగ్ అస్ యాజ్ మెనీ కంట్రీస్ విల్ అబ్జెక్ట్ టు ఇట్ అండ్ ప్రాబబ్లీ వీటో ఇట్. ఇట్ ఈస్ గోయింగ్ టు మోర్ ఆఫ్ ఏ కాల్ ఫర్ పీస్ అండ్ కన్సర్న్ అబౌట్ టెర్రర్ ఇన్ ఎ జనరల్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ ద కాంగ్రెస్ లీడర్ టోల్డ్ ఏఎన్ఐ. సో శశి థరూర్ గారు చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నారు. ఏముంటుంది, నువ్వు అక్కడికి వెళ్తావు, కూర్చొని మాట్లాడుకోండి అని శాంతి కబుర్లు చెప్తారు. వాళ్ళకు నిజాలు తెలిసినా కూడా ఒక తీర్మానం లాంటిది ప్రవేశపెట్టరు, ఒక రెజల్యూషన్ పాస్ చేయరు. ఒకవేళ భారత్కు అనుకూలంగా రెజల్యూషన్ ఉంటే వీటో చేస్తుంది ఏది? చైనా. ఇది పరిస్థితి. అయినా సరే పాకిస్తాన్కి టఫ్ క్వశ్చన్స్ పడ్డాయి. తాను కోరుకున్న మీటింగ్లోనే తానే ఆన్సర్స్ ఇచ్చుకోలేకపోయినటువంటి పరిస్థితి పాకిస్తాన్ది. ఇది మనతో యుద్ధం చేస్తుందంట.